గురించి కాదు. నేను ఎప్పుడైనా కానీ మహిళలని గౌరవిస్తాను. నేను మహిళల పైన ఎప్పుడు నేను ప్రెస్ మీట్ పెట్టను. మా ఇంట్లో కూడా మా అమ్మ 10 సార్లు తిట్టినా కానీ తలకాయ వంచుకొని తలకాయ కింద పెట్టుకొని వింటాను, కానీ నేను మాట్లాడను. మహిళల పైన ఏమైనా కానీ మనం మాట్లాడితే వాళ్ళు 10 తిట్టినా కానీ మనం ఒక్క మాట మనం తిరిగి తిడితే, నువ్వు ఒక్కసారి తిట్టినావు కదా అని చెప్పేసి మహిళలందరూ మన పైన రివర్స్ అవుతారు. మహిళలు వాళ్ళు కన్నీరు పెట్టుకొని ఒక్క చుక్క కానీ భూమిపైన పడితే ఆ చుక్క సునామీ అయ్యి ఆ సునామీలో మనం కొట్టుకుపోతాం. కాబట్టి నేను ఎప్పుడైనా కానీ మహిళల పైన నేను ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టను. వాళ్ళు తిడితే నేను అక్షంతలుగా తీసుకుంటాను, కానీ నేను ఏమీ అనను. మీరు చూస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒకటే మాట చెప్తున్నారు, ఆ విషయం పైన ఎవరు మాట్లాడొద్దు, కొండా సురేఖ గారి ఇష్యూ పైన ఎవరు మాట్లాడద్దు. ఎందుకంటే క్రమశిక్షణ కమిటీ వాళ్ళు ఆల్రెడీ వారు ఎంక్వైరీ చేసి వాళ్ళు ఏందనేది కూడా రిపోర్ట్ ఇచ్చినారు. కాబట్టి ఏఐసిసి నిర్ణయం కానీ పిసిసి ప్రెసిడెంట్ నిర్ణయం కానీ మా సీఎం గారి నిర్ణయం కానీ ఏది ఉన్నా కానీ దానికి మేము కట్టుబడి ఉంటాం. అంటే మీరు ఇప్పుడు కొండా సురేఖ గారికి బాసటగా నిలబడుతున్నారా? నేను ఒక మహిళల పైన నేను ప్రెస్ మీట్లు పెట్టను, మహిళలను కించపరిచేలాగా నేను మాట్లాడను. ఎవరు తప్పు చేసేది అనేది దేవుడు చూస్తున్నారు. ఆల్రెడీ క్రమశిక్షణ కమిటీ వాళ్ళ నివేదిక ఇచ్చినారు. దానిపైన ఏది చర్యలు తీసుకున్నా కానీ దానికి కట్టుబడి ఉంటాం. గారి దగ్గర మేము ఎందుకు పోతాము? మా కాన్స్టిట్యున్సీలో ఏమైనా బిల్స్ పెండింగ్ ఉంటే బిల్స్ కోసం వెళ్తాం. అదేవిధంగా ఎనర్జీ డిపార్ట్మెంట్ నుంచి మాకేమైనా సబ్స్టేషన్లు కావాలంటే మాకు ఇంతకుముందు కూడా మాకు నిన్నగాక మొన్ననే ఇన్ఫర్మేషన్ వచ్చింది, జడ్చర్లలో కూడా మనకి ఇంకొక 132 kV సబ్స్టేషన్ శాంక్షన్ అయ్యింది. ఏదున్నా కానీ మేము డిప్యూటీ సీఎం దగ్గరికి బిల్స్ గురించి పోతాము. ఆల్రెడీ నేను చెప్పినాను ముందే, మా దగ్గర రోడ్స్ ఈ వర్క్స్ అన్నీ కొన్ని అయిపోయి ఉన్నాయి, బిల్స్ కావాలి, దానికి పోరాటం చేస్తాం. ప్రజల కోసం పోరాటం చేసేదాంట్లో తప్పేం లేదు. నా జడ్చర్ల ప్రజలకు ఇబ్బంది పడితే నేను ఎవరితోనైనా కానీ ఎదుర్కొనేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే నాకు ఓటేసి గెలిపించింది జడ్చర్ల ప్రజలు. జడ్చర్ల ప్రజల కోసం ఎంత దూరమైనా కానీ నేను కొట్లాడతాను. ఒకవేళ బట్టి గారి దగ్గర పోయి బిల్స్ కోసం కొట్లాడతాను. ఏముంది, నేను ఇంట్లో మా నాయనతో కొట్లాడానా? అట్లనే ఆయన దగ్గర పోయి నేను కొట్లాడతాను. తప్పేముంది? ఇవ్వకుంటే నేను దీక్షలో కూడా కూర్చుంటాను. తప్పేముంది? ఇది ప్రజాస్వామ్యం. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఇది. ప్రశ్నిస్తూనే ఉండాలి మన పని జరిగే వరకు. ఆయన పైన గౌరవం ఉంది, అంబేద్కర్ గారి పైన. ఆ గౌరవంతోనే నేను ఎప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటాను. నా జడ్చర్ల నియోజకవర్గం ప్రజల గురించి ఎప్పుడైనా ప్రశ్నిస్తూనే ఉంటాను, కొట్లాడుతూనే ఉంటాను.